అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే చూద్దామండి. లాస్ట్ వీడియోలో పురటాసి మాసం అంటే ఏమిటి, అలాగే తిరుమల శనివారాల విశిష్టత గురించి అయితే తెలుసుకున్నాం కదండి. అలాగే మనకు ఎంతో శక్తివంతమైన తిరుమల శనివారాలలో రేపే మొదటి శనివారం అండి. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామిని మనకు తోచిన విధంగా, మన చేతనైన విధంగా స్వామివారిని అయితే తప్పకుండా ఆరాధించుకోండి. మనకున్న ఎన్నో సమస్యలనైతే స్వామివారు గట్టెక్కిస్తారు. చాలామంది శని ప్రభావం వల్ల అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కదండి. అలాంటి వారిని కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కష్టాలనైతే తీరుస్తారని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ శనివారాలకు చాలా విశిష్టత కూడా ఉందండి. ఈ శని ప్రభావం ఎందుకు తగ్గుతుందో ఒక చిన్న కథ విషయంలో తెలుసుకుందామండి. అసలు శనీశ్వరునికి వెంకటేశ్వర స్వామికి మధ్య ఎలాంటి కథ ఉందో తెలుసుకుందాము. పూర్వము తిరుమల కొండపై ఒక భక్తుడు ఆ స్వామివారిని నిత్యము కూడా చాలా భక్తిగా కొలుచుకునేవాడంటండి. అలాంటి ఆయనకు శనీశ్వరుడు చాలా కష్టాలనైతే పెట్టేవాడంటండి. ఆయన భక్తిని చూసి ఈయనకి ఇంకా కోపమయ్యి చాలా కష్టాలనైతే పెట్టేవాడంటండి. అయినా కూడా ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా, అసలు ఆయనకు సంపద లేకపోయినా ఆయనకు తోచని విధంగా స్వామివారిని అయితే పూజించుకునేవారంటండి. అలాంటి ఆయనకు శనీశ్వర స్వామి ఎన్నో కష్టాలు పెడుతూ ఉంటే అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఆగ్రహం వేసి శనీశ్వర స్వామిపై ఆగ్రహానికి గురయ్యాడంటండి. అప్పుడు ఆ శనీశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి భయపడి, స్వామి ఇక నిన్ను పూజించుకునే భక్తుల జోలికి, అది కూడా ఈ పురటాసి మాసం అంతా కూడా నిన్ను పూజించే వారికి, అలాగే పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో ఆ స్వామివారిని ఎవరైతే పూజించుకుంటారో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో, అలాగే ఉపవాసాలతో ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో అలాంటి వారి జోలికి నేను అస్సలు వెళ్ళననేసి ఆ శనీశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి మాట ఇచ్చాడంటండి. అందుకనేసి ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో కనుక ఆరాధించుకున్నామనుకో మనకున్న ఎలాంటి కష్టాలనైనా కూడా తీరుస్తానని స్వామివారైతే మాట ఇచ్చారండి. అందుకనేసి మనకు తోచిన విధంగా ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో చాలామందికి పూజ కుదరకపోవచ్చు. అలాగే జాబ్స్ ఇలా పిల్లలున్నవారు, ఇలాంటి వారు చాలా సింపుల్గా అయినా పూజనైతే చేసుకోండి. శనివారము ఉదయమే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఒక్క తులసి దళాన్నైనా స్వామివారికి సమర్పించి, ముఖ్యంగా ఇంటిని గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇంట్లో నాన్ వెజ్ అస్సలు వండుకోకూడదు. అలాగే మనము తినకూడదు. పూజ అయిపోయిన తర్వాత కూడా తినకూడదండి. అలాగే స్వామివారికి పసుపు రంగు పువ్వులు కానీ ఇలా తులసి మాలను, ముఖ్యంగా తులసి మాలను సమర్పించకపోయినా తులసి దళాన్ని సమర్పించి మనకు వీలైన ప్రసాదాన్ని అండి, పాలు పండ్లు ఇలా అయినా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. మనకు వీలుంటే ఇలా పిండి దీపాలను పెట్టుకొని, అలాగే చలివిడిని నైవేద్యంగా సమర్పించుకొని మనకు చేతనైన వంటల్ని వండి పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. ముఖ్యంగా చివరిలో ఇలా కొబ్బరికాయని సమర్పించుకొని పూజించుకోండి. ఉపవాసంతో ఉంటే ఇంకా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ